हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అందరికీ స్వాగతం నిత్యం భాగవత శ్రవణం కార్యక్రమానికి। हरे कृष्ण प्रभु जी। హరే दंडवत కృష్ణ प्रणाम प्रभु। హరే కృష్ణ हरे कृष्ण प्रभु जी దండాలు ప్రణామం। అందరికీ దండోత్ప్రణామం। మనము మూడవ స్కందంలో ఉన్నాము। గత క్లాస్ లో చర్చించడము ఈ యొక్క అతిథి దితి కశ్యపముని మధ్యలో సంభాషణ। సమయం కాని సమయంలో దితి భర్తను ఆశ్రయించడము, వినకపోవడము, ఈ సమయంలో ఏంటి అసుర సంధ్య వేళ గురించి వచ్చి చర్చించాం। ఆ సమయంలో నిద్ర, మైథునము, భోజనము ఇలాంటివి చేయకూడదు ఇక్కడ। ఎందుకంటే శివుడు ఆ సంధ్య వేళలో ఆ యొక్క శివగణాలతో తిరుగుతూ ఉంటాడు, కోపం వచ్చేస్తుంది, క్రుద్ధుడవుతాడు, దండిస్తాడు। సో మొత్తానికి భార్య పుత్ర సంతానమార్థి ప్లస్ ఆమె యొక్క కోరికను తీర్చేస్తాడు। హరే కృష్ణ ప్రభుజీ। హరే కృష్ణ మహారాజ్। సో మొత్తానికి తర్వాత గాయత్రి మంత్రం చేసుకుంటారు, స్నానం చేసేస్తారు కశ్యపం। ఇంకా తర్వాత ఏం జరుగుతుంది? దితి అంటుంది, అంటే ఆ యొక్క మొదట్లో చూడండి భగవద్గీత మనకి చెప్తుంది కామ క్రోధ లోభం ఈ మూడు కూడా నరకానికి ద్వారములు అని। వాటిని నియంత్రించడం అంత తేలికైన విషయం కాదు, ఈవెన్ దేవతలకు కూడా। మొత్తానికి సమయకాని సమయంలో అయిపోయిన తర్వాత దితి ఆ యొక్క జ్ఞానం అప్పుడు కలిసింది, అయ్యో తేడా తప్పు జరిగిపోయింది, తల దించుకొని ఉంది, భర్త దగ్గరికి వచ్చింది, ఏమండి తప్పు జరిగిపోయింది। శివుడు భూతపతి, మరి భూతపతి ఇప్పుడు కోపం వస్తే నా గర్భము నశించిపోతుందేమో, నా గర్భంలో ఉన్న వాళ్ళని చంపేస్తాడేమో, అలా చేయకుండా దయచేసి చూడండి స్వామి, నేను శివుడి పట్ల అపరాధము చేశాను, మన్నించేటట్లు చూడండి, అలా కాకుండా ఏమైనా దయచేసి నాకు సహాయం చేయండి అని భార్య అడుగుతుంది భర్తని। మమకారం ఉంటుంది కదండి పిల్లలంటే, పుట్టక ముందే మమకారం, పిల్లలు కడుపులో వచ్చే ముందే మమకారం పెరుగుతుంది, ఇది భౌతిక ప్రపంచం యొక్క స్వభావం। మరి శివుడికి నమస్కారం చెప్తుంది దితి। శివుడట ఇక్కడ ఏం చెప్తుంది దితి అంటే, ఆయన శివుడి యొక్క లక్షణం ఏమిటో చెప్తుంది। శివుడు ఎలాంటి వాడంటే మనకు ఒకటి తెలుసు, ఏంటి? అశుతోషుడు, తొందరగా వరాలను ఇచ్చేవాడు, తొందరగా సంతృప్తి చెందాడు, భౌతిక వరాలను చాలా తొందరగా ఇచ్చేస్తాడు। అట్ ద సేమ్ టైం మనకు చాలా మందికి ఆలోచించని విషయం, తెలియని విషయం ఏంటంటే ఎంత తొందరగా సంతృప్తి పొందుతాడో అంత తొందరగా కూడా కోపం వస్తుంది। శివుడు అంటే రుద్రుడు, తేడా చేస్తే చెంప పగల కొట్టేస్తాడు। అంటే ఇక్కడ ఏకకాలమున మహోగ్రుడు, భౌతిక వరదాయకుడు, ఒకవైపు ఉగ్రంగా స్పీడ్గా ఉగ్రుడవుతాడు, స్పీడ్గా సంతృష్టి చెందుతాడు। మరి అలాంటి రుద్రుడికి నేను నమస్కారములను అర్పిస్తున్నాను। మరి శివుడు రుద్రుడు సమస్త మంగళాలను ఇచ్చేవాడు, క్షమాగుణం కూడా కలిగి ఉంటారు శివుడు, క్షమిస్తారు। అంటే చాలా అంటే చూస్తారు తొందరగా కోపం వస్తుంది, తొందరగా ఐస్ అవుతారంటారు చూసారు కొంతమందిని, అట్లా అనమాట శివుడికి
తొందరగా కోపం వస్తుంది, తొందరగా వరం ఇస్తాడు, తొందరగా కూడా క్షమిస్తాడు. అన్ని తొందరగా ఫాస్ట్ అన్నమాట. అది శివుడు. మరి శివుడి యొక్క కోపం, రుద్రుడి యొక్క కోపం, క్రోధం కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఎంత కోపం, ఒకవేళ కోపం వచ్చిందంటే ఆయన ఆపడం కష్టం, అంత కోపం వచ్చేస్తుంది. సో అలాంటి శివుడిని శివుడికి క్షమాపణలు, నా యొక్క నమస్కారాలు, వందనాలు అని చెప్తున్నారు అనమాట. నాకు ఆ యొక్క రుద్రుడు శివుడు నా పట్ల ప్రసన్నుడు అయ్యేటట్లుగా దీవించండి, ప్రసన్నుడవుగాక అని ఆ యొక్క క్షమాపణలు కోరుకుంటుంది. భయం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది, ఆ రిస్క్ నుంచి. మరి ఈ యొక్క సంభాషణ మైత్రేయుడికి విదుడికి మధ్య జరుగుతుంది. ఇదంతా కూడా మైత్రేయుడు ఇదంతా జరిగింది చెప్తున్నాడు. ఇలా ఒకసారి దితి కశ్యపుని ఇలా ఉన్నారు, ఇలా జరిగింది, ఇలా వేరుకుంటుంది అని చెప్తున్నారు. మరి ఇలా చెప్తూ వణుకుతుందట దితి. మామూలుగా ఏదో క్యాజువల్ చెప్పట్లేదు, భయపడుతుంది, వణుకుతుంది. అంటే పిల్లలకి ఏదో జరగబోతుంది, నాకు ఏదో చెడు జరగబోతుంది అని. ఆమె తన సంతానము చెడిపోవద్దు, ఇబ్బంది పడొద్దు అనేది మొదట్లో ఏదో తొందరలో జరిగిపోయింది, ఇప్పుడు టెన్షన్ లో. కశ్యపుడు అంటున్నాడు, విదుర మైదేయుని మధ్యలో సంభాషణ పూర్వకంగా జరుగుతున్న దాంట్లో విదుర ఎప్పుడైతే దితి ఈ విధంగా వణుకడం ప్రారంభించిందో కశ్యపుడు మాట్లాడడం ప్రారంభించాడు. కొంత విధంగా కశ్యపం అనే కోపంతోనే మాట్లాడాడు. నేను ముందే చెప్పాను, ఈ కాలము మంచిది కాదు. ఇప్పుడు ఏదైతే సమయం ఉందో అసుర సంధ్య వేళ అపవిత్ర సమయము, ఈ సమయం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పిన మాటలను నువ్వు వినలేదు, పట్టించుకోలేదు, ఉపేక్షించావు. దేవతల పట్ల నిర్లక్ష్యాన్ని వహించావు దేవి. ఇది అమంగళకరమైన విషయము. నువ్వు గర్వంతో కోరికలతో పని చేశావు, నేను చెప్పినా వినలేను. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ గర్భములో 2 కొడుకులు పుడతారు. అమంగళకరమైన పుత్రుడు, మామూలు వాళ్ళు కూడా కాదు, అమంగళకరమైన వారు, దురదృష్టవంతురాలు ఇవి. 2 పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? లోకానికి మేలు చేయడానికి కాదు, లోకానికి శోకాన్ని కలిగిస్తారు. అలాంటి పిల్లలను కనుగొతున్నాం. ఇప్పుడు అర్థమైందా? సమయం కాని సమయములో ఒక్కసారి జరిగిన తప్పుకి 2 రాక్షసులు పుట్టబోతున్నారు. అంటే ఇక్కడ ఒక కష్టం అనేది అక్కడ అందించబడింది ఆ తప్పుకి. ఇలా శాస్త్ర వ్యతిరేకంగా పోతా ఉంటే ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దురదృష్టవంతురాలివి, నువ్వు శోకాన్ని ఇస్తున్నావు అందరికీ. మరి నీ పితృలు దీనులు, అమాయకులు, దోషము లేని వారు, పాపం చేయని వాళ్ళు, సాధువులని స్త్రీలను చెరపట్టుతారు, చంపేస్తారు. చేసి ఏం చేస్తారు? ఆఖరికి మహాత్ములకి కోపాన్ని తెప్పిస్తారు. చెప్తారు మహాత్ములకి అంటే ఇక్కడ బ్రాహ్మణులు, వైష్ణవులు, అన్యము పుణ్యము ఎరగని వారు, భగవత్ శరణాగతులు అని అర్థం. వాళ్ళకి మహాత్ములకి కోపం వస్తే ఏమవుతుందండి? కత్తి అని పట్టరు, శపిస్తారు, తిడతారు, ఆ వాక్కు నిజమైపోతుంది. బ్రాహ్మణ శాపం ప్రమాదము. ఎవరైతే చక్కగా నిత్యాగ్నిహోత్రం చేస్తారో, భగవన్ నామం చేస్తారో, బ్రాహ్మణుడు చక్కగా వైదికంగా బతుకుతారో, భగవత్ శరణాగతి చేస్తారో, హరినామ జపం చేస్తారో, చక్కగా భగవంతుడికి ప్రీతికరంగా బతుకుతాడో, మరి అలాంటి వారి యొక్క వాక్కు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ యొక్క వాక్కుకి ఎదురులేదు. సో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. మన పిల్లలు అలా చేసినప్పుడు చెడు మహాత్ములు ఎప్పుడైతే కోప్పడతారో, మహాత్ములకి ఇబ్బంది కలుగుతుందో భగవంతుడు అవతరిస్తాడు. భయపడుతూ దితి ఇంకా నా భర్తతో అంటుంది. అయితే ఇక్కడ యాక్చువల్గా దితి భయపడుతుంది. దితి ఏ భయపడుతుంది అంటే, పిల్లలకి ప్రమాదము అని తెలుసు, చావు అనేది కూడా అనివార్యమని తెలుసు. బ్రాహ్మణుడి ద్వారా శాపం అంటే ఇప్పుడు మహాత్ములు, మహానుభావులకు కోపం వచ్చేటట్లు చేస్తారు నీ పిల్లలు అనగానే దితి యొక్క ఆలోచన భావం ఎలా ఉంటుందంటే, ఏమండి బ్రాహ్మణుల యొక్క నా పిల్లలు దయచేసి బ్రాహ్మణుల యొక్క శాపానికి మాత్రం గురి కాకుండా ఉండేటట్లు నన్ను రక్షించండి. అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి.
పిల్లలు అంటే మహాత్ములని ఇబ్బంది పెట్టడము జరిగినప్పుడు మహాత్ములు శపించడం ఒకటి. రెండవది ఏంటి మీరు చూసినట్లయితే, ఒకటి బ్రాహ్మణ శాపము. స్త్రీ శాపం, బ్రాహ్మణ శాపము, స్త్రీ శాపము, ఇంకా ఆ, వైష్ణవ శాపం, బ్రాహ్మణ వైష్ణవ దాదాపు అన్ని ఒకటే. బ్రాహ్మణ శాపము, స్త్రీ ఇక్కడ శాపం, వైష్ణవ చేస్తాయి. ఒకటి శివుడు, విష్ణువు మూడు ఒకటి, విష్ణువు. ముఖ్యంగా ఈ మూడిట్లో ఆమె భయపడుతుంది. ఇది వద్దు నాకు, ఇది వద్దు. అయ్యా శివుడి నుంచి రక్షించు, బ్రాహ్మణి నుంచి రక్షించు అని చెప్తుంది అనమాట. విష్ణువు నుంచి చనిపోవడం ఉత్తమం, విష్ణువు ద్వారా చనిపోవడం ఉత్తమము. అంటే కొడుకులు చావాలనుకోవట్లే, మరి లోకాన్ని ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టినప్పుడు చావు ఖాయము. మరి చావాలి అని అంటే మూడు మార్గాలు. ఇప్పుడు ముఖ్యంగా శాపము ద్వారా, శివుడి ద్వారా, విష్ణువు ద్వారా. వీళ్ళిద్దరు వద్దు, విష్ణువు ద్వారా చనిపోవడం నాకు ఉత్తమం, మంచిది. ఎందుకంటే ఇక్కడ చెప్తుంది ఇది, బ్రాహ్మణుడు ఒకవేళ శపించాడు అనుకోండి, అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, బతికున్న వాళ్ళు ఎవరు కూడా అసలు నరకంలో ఉన్న వాళ్ళు కానీ, బతికున్న వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళని ఉద్ధరించలేరట. బ్రాహ్మణ శాపం నుంచి పడడం అంత ఈజీ కాదు. బ్రాహ్మణ అన్నప్పుడల్లా ఏంటి, బ్రాహ్మణ వైష్ణవ ఆ సబ్జెక్ట్ ఎప్పుడైనా సపరేట్, బ్రాహ్మణ వైష్ణవ డిఫరెన్స్ ఎప్పుడైనా చూద్దాం. మొత్తానికి బ్రాహ్మణ వైష్ణవ అందరూ క్లియర్గా ఒకటే, చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో కశ్యపుడు అంటాడు ఈ మాట అనగానే, సరే నీ యొక్క విచారణ పశ్చాత్తాపము నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నీకు భగవంతుడి ఎడ అకుంఠితమైన విశ్వాసము ఉంది. మరి నీకు శివుడి పట్ల, నా పట్ల ఉన్న చక్కనైన గౌరవము, ఆరాధన ఏదైతే ఉందో, దానివల్ల ఒక వరం లాగా ఒకటి చెప్తారు. నీ యొక్క పుత్రుని యొక్క కొడుకులలో, అంటే మనవల్లలో ఒక అతను అవుతాడు, మహానుభావుడు అవుతాడు, మహాభక్తుడు అవుతాడు. అంటే పౌత్రుడు అర్థం. అతని యొక్క యశస్సు భగవంతుడితో సమానంగా ఉంటుంది. మరి పౌత్రాదులు అంటాం కదా, పుత్ర అంటే కొడుకులు, పౌత్రాదులు అంటే మనవళ్ళు. మరి మనవడు అంటే పౌత్రాదులు ఎలా ఉంటారు, మొత్తం భగవద్ అంకితం అయిపోతారు, భగవత్ శరణాగతి. భగవంతుడు అతని పట్ల ప్రసన్నమవుతాడు. అంత చక్కనైన మనవడు నీకు పుడతాడు. ఎలా ఉంటాడు, మహాభాగవతుడు అవుతాడు. విస్తృతమైన మేధస్సు ఉంటుంది. మహాత్ములలో కూడా మహానీయుడు, అద్భుతమైన శరణాగతి, భక్తి, శుద్ధ భక్తుడు. అంత్యమున వైకుంఠాన్ని చేరతాడు. అలాంటి పుత్రపౌత్రుడు మనవడు పుడతాడు నీ యొక్క కొడుకులలో ఒక్కరికి అని చెప్తారనమాట. అది మనకు ఆల్రెడీ కొంచెం కనెక్షన్ లో స్టోరీ ఉంది. మరి ఎలాంటి భక్తుడు పుడతాడు అని అంటే, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎలాంటి భక్తుడు పుడతాడు, ఇలా మహాభక్తుడు పుడతాడు అని అన్నప్పుడు, ఆ యొక్క లక్షణాలు వివరిస్తున్నప్పుడు, మహాభక్తుడి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి, మనము కూడా ఈ లక్షణాలను అలవరుచుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి శుద్ధ భక్తుడు పుడతాడు, ఇలాంటి భక్తుడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే, ఓ ఇది మంచి లక్షణమా, ఇలాంటి లక్షణం మనం అలవాటు చేసుకోవాలా అనే విధంగా అర్థం చేసుకోవాలి. కానీ ఓహో అతను ఇలాంటి వాడా అక్కడ ఆగకూడదు, ఆ లక్షణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సమస్త సద్గుణాలకి కూడా నిధి వంటి వాడు. అంటే మనం సద్గుణాలను కలిగి ఉండాలి. ఇతరుల సుఖము పట్ల హర్షితుడవుతాడు. ఈ క్వాలిటీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వైష్ణవుడు, మనం ఇదివరకు కూడా చాలాసార్లు చర్చించి ఉంటాము ఖచ్చితంగా. ఇతరులు సుఖపడినప్పుడు ఆనందపడాలట. నిజమైన భక్తుడు, నిజమైన సద్గుణములు కలిగిన వాడు ఇతరులు ఆనందపడినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఆనందపడతాడు, హర్షితుడు. వావ్, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇతరులు దుఃఖపడుతున్నప్పుడు బాధపడతాడు, వ్యాకులు చూసి అయ్యో ఏమిటి ఈ దుఃఖము, ఇలా బాధపడుతున్నారు వీళ్ళు. అంటే తన ముందర ఎవరైనా ఇబ్బంది పడితే బాధపడితే సహించలేడు, బాధపడతాడు, సరిగా తినలేడు. ఇది ఒక భక్తుడి యొక్క లక్షణం. అందుకనే మీరు చూసినట్లయితే అర్జునుడు కూడా అలాగే ఫీల్ అవుతాడు, చూసారా? అలాగే ధర్మాన్ని కృష్ణుడు మేల్కొలుపుతాడు, అది వేరు విషయం. భక్తుడి యొక్క లక్షణం అనేది సాఫ్ట్ గుణము. మరి నీ యొక్క మనోడు భగవంతుని అంతర్బాహ్యములందు సర్వదా సర్వకాల సర్వావస్థలయందు భగవంతుణ్ణి చూడగలుగుతాడు. భగవంతుడు కూడా భక్తుడు ఏ రూపాన్ని తలుచుకుంటాడో ఆ రూపాన్ని ప్రదర్శిస్తారు, ఇష్టకామ్య రూపం. సో మొత్తానికి పరమ భాగవతుడు ఆయన యొక్క లక్షణాలు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ విషయం విని దితి సంతోషపడుతుంది. సరేలే, నా యొక్క పుత్రుడు పోవడం అనివార్యం. విష్ణు కృష్ణ భగవానుడి చేతిలో చనిపోతారు, అది నాకు అదృష్టం. ఎందుకంటే భగవంతుడి చేతిలో చావడము అనేది కూడా ఒక వరమే, భగవత్ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇప్పుడు పూతన సంహారం చూసాము. పూతన సంహారంలో కూడా పూతన భగవద్ధామని దాది యొక్క స్థానాన్ని పొందుతుంది. సో ఇది ఇక్కడ వరకు జరిగినాక మైత్రేయుడు చెప్తున్నారు, ఇక విదురా మరి తన గర్భంలో ఉన్న పిల్లలు దేవతలకి మహానుభావులకి కలకత కలిగిస్తారని మరి కశ్యపుని భార్య అదితి అర్థం చేసుకుంది కదా. మరి ఆ వీర్యము అప్పుడు అంటే ఇది ఇక్కడ ఇద్దరు ఇప్పటివరకు మనం చర్చించింది ఏంటి అంటే ఇలా పుడతారు, ఇలా జరుగుతుంది అని భవిష్యత్తు మనం చర్చించింది, అర్థమైంది కదా. ఓకే, ఆమె ఇప్పుడు ఫ్యూచర్ లో ఇద్దరు పిల్లలు పుడతారు, వాళ్ళిద్దరు కంటకులు అవుతారు, విష్ణువు చంపేస్తాడు, ఇంకా మనవడు మంచి భక్తుడు పడతాడు. ఇది సేమ్ ఫ్యూచర్ సేమ్. తర్వాత ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ లోకి వద్దాం, అంటే పాస్ట్ టెన్స్ లో ప్రజెంట్కి వద్దాం. అన్నట్లుగానే ఇద్దరు కూడా కడుపులో పడ్డారు, ఈ రాక్షసులు ఇద్దరు కూడా కడుపులో పడ్డారు. అయితే ఇద్దరు రాక్షసులు కడుపులో పడినాక మరి ఆమెకి తెలుసు కదా, వీళ్ళిద్దరు బయటికి వచ్చేస్తే లోక కంటకులు అవుతారు, దేవతల్ని ఇబ్బంది పెడతారని ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమెని అంటే పిల్లల్ని కనకుండా ఆపేసింది. 100 సంవత్సరాలు కడుపులో ఉంచేసుకుంది, నేను కనను, నా పిల్లల్ని బయటకు తీసుకురాను అని. ఈరోజు కలియుగంలో సాధ్యమవుతుందా? అది సాధ్యం కాని పని. ఆ టైంలో పెయిన్స్ వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తారు. అప్పట్లో ఆ శక్తి ఉండేది వారికి. నేను కన్నను, పిల్లల్ని బయటికి రానివ్వను. ఎందుకు? బయటికి వస్తే లోకాన్ని ఇబ్బంది పెడతారు, అలాంటి వాళ్ళని ఎందుకులే తొందర ఉండని, లోపల ఇంకొన్ని రోజులు దేవతలు ప్రశాంతంగా ఉంటారు అని లోపల కూర్చోబెట్టుకుంది. కానీ లోపల కూర్చోబెట్టుకున్నప్పటికీ ఆ యొక్క తేజస్సు అంటే మరి వాళ్ళు ఎవరండి, మామూలు విషయం కాదు కదా. వాళ్ళు ఎవరో అద్భుతమైన విషయాలు మనకు తెలుసు, జయా విజయలే అని. కానీ ఎందుకు అలా వస్తారు? ఆ శాపం మనకి కొంతవరకు స్టోరీ తెలుసు, కానీ ఎంతటి అద్భుతమైన మాటలు విష్ణు భగవానుడు జయ విజయ ఇంకా సనక సనానందులో వారి మధ్యలో సంభాషణ వింటే, శ్రద్ధగా వింటే మీకు రోమాలు నెక్కబుడుచుకుంటాయి. ఇంత అద్భుతమైన సంభాషణ వారి మధ్యలో ఉంటుంది. వారి మధ్య నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో విషయాలు ఉంటాయి. అవి మోస్ట్లీ వస్తాయి. ఈ రోజు కొంచెం, రేపు 1-2-3 క్లాసులలో మనం చర్చిస్తాం. మనం మరి లోకాన్నంతా కూడా ఈ తేజస్సు అంటే మీరు ఈ గర్భంలో ఉన్న తేజస్సు లోకాన్నంతా కూడా తేజ విహీనం చేసింది. అంటే ఎలా అంటే, మీరు ఉదాహరణకి నైట్ లైట్ ఇల్లంతా వెలుగుదేస్తుంది, ఒక ట్యూబ్ లైట్. తెల్లారగానే ఆ ట్యూబ్ లైట్ వేసినట్లు ఉంటుంది. అసలు ఈ ట్యూబ్ లైట్ బయటకు తీసుకపోతే మనకు అనిపిస్తుంది వెలుగుతున్నట్లు, ఏమీ ఉండదు. సూర్యుని తేజస్సు ముందు ట్యూబ్ లైట్ యొక్క వెలుతురు సున్నా. అలా అయిపోయింది మరి సిటీ లోకం. వీళ్ళ యొక్క తేజస్సు, లోకం యొక్క తేజస్సు కూడా తగ్గిపోయింది. అంత తేజస్సులో ఉన్నారట గర్భంలో కూడా. మరి మామూలు వాళ్ళు ఏమైనా విష్ణు పార్షదులు, వాళ్ళు నిత్య సేవకులు, అంత తేజస్సు ఉంటుంది, శక్తి ఉంటుంది. అందుకనే అంత తేజస్సు మనలో ఇప్పుడు కనబడకపోయినా, మనం నిజంగా శుద్ధ భక్తి ఆచరించినప్పుడు, చక్కగా అపరాధాలు లేకుండా మన హృదయ శుద్ధి అవుతూ ఉన్నప్పుడు, ఈవెన్ మన మధ్యలో కూడా ఒక వ్యక్తి యొక్క ఫేస్ లో ఆ తేజస్సు, ఆ గ్లోయింగ్ అనేది అర్థమవుతుంది. తేజస్సు అంటే అందం కాదు, కలరు, రైట్, రెడ్, లిప్స్టిక్, ఎయిర్, గ్రీన్ ప్యాంట్లు, ఇవి కాదు. ఎంత నల్లగా ఉన్నా, ఎలా ఉన్నా, ఆ ఫేస్ లో స్మైల్, జాయ్, హ్యాపీనెస్, నేను భక్తిలో ఉన్నాను ఆనందము, ఆ తేజస్సు పేరు ఉంటుంది తెలుసా. శుద్ధి అయినా కొద్ది ఆనందం ముఖంలో కనిపిస్తుంది. సో ఆ యొక్క తేజస్సు ముందు యొక్క
బయట తేజస్ అంతా తగ్గిపోయిందట, అంధకారం అయిపోయిందట, చీకట్లాగా అయిపోయిందట. మరి దేవతలు వచ్చేసారు దేవుడి బ్రహ్మదేవుడి దగ్గరికి. ఏమంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వస్తారు? బ్రహ్మదేవుడి దగ్గర. విశ్వపోషక, దేవతా శిరోమణి, మా అందరి బాధలు తెలుసు, అందరి మనోభావాలు తెలుసు మీకు, మా బాధను అర్థం చేసుకోండి. అక్కడ ఉన్న కడుపులో పిండాలు అంటే, అక్కడ పిండం అంటే మన భాషలో చెప్తున్నాను, ఆ యొక్క తేజస్సు ఇబ్బందిగా ఉంది, మొత్తం చీకటిమయం అయిపోయింది, మీకు అన్నీ తెలుసు, ఈ లోకాలన్నీ కూడా మీలోనే నిలిచి ఉన్నాయంటే బ్రహ్మదేవుణ్ణి అప్రిషియేట్ చేస్తున్నారు. అందరూ జీవులు కూడా నీ నుండే ఉద్భవించారు. వాస్తవంగా అది ఒకవైపు సత్యం, పరోక్ష సత్యం, అల్టిమేట్ ట్రూత్ కాదు కానీ ఒక సత్యం, ఎందుకంటే వారే సృష్టించారు కదా. కానీ అసలు సృష్టికర్త ఎవరు? విష్ణు. అది వేరే విషయం. ఇక్కడ దేవతలు ఒక విషయాన్ని చెప్తారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యస్య వాచా ప్రజా సర్వ గావస్తన్యేవ యంత్రిత హరంతి బలిమాయా తస్మై ముఖ్యాయ తే నమః. ఇప్పుడు చూడండి, దీని అర్థం ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. వృషభం, ఒక ఎద్దుని ఎలా కంట్రోల్ చేస్తారు? ఎద్దుని ఎలా కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఎద్దుని ఎలా కంట్రోల్ చేస్తారు? ఎవరికైనా అనుభవం? ఎద్దుని ఎలా కంట్రోల్ చేస్తారు? మీరు చూడడం కానీ వినడం కానీ చేయలేదు ఎవరు కూడా? తాడుతోటి కట్టే కంట్రోల్ చేస్తారు. తాడు కడతారు. ఎక్కడ కడతారు? మూతికి ప్రభుజీ. ముక్కులోంచి తీస్తారు. ముక్కుతాడు అంటే కదా, ముక్కుతాడు. ముక్కుతాడు. పెళ్లిని కూడా ముక్కుతాడు అంటుంటారు కదా సినిమాలలో. బయట ముక్కుతాడు వేస్తే వీడి ఉరుకులన్నీ ఆగిపోతాయి అంటుంటారు కదా. ఇక ముక్కుతాడు అంటే ఒక బరువు, పెళ్లి చేయడం అంటే ఒక బరువు, ముక్కుతాడు లాంటిది. ఉరకలేడు, యాడికి పోయినా సాయంత్రానికి రావాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఇది ముక్కుతాడు లాంటిది అనమాట. అందుకని అంటారు. సో ఈ వృషభాన్ని ముక్కుతాడుతో ఎలా కంట్రోల్ చేస్తారో, ఈ విశ్వంలో ఉన్న జీవులందరినీ కూడా ఎలా కంట్రోల్ చేస్తారు? వేద నిర్దేశముల ద్వారా. అంటే వేద నిర్దేశాలు, ముక్కుతాడు లాంటివి మనకి. వేదాలే మనల్ని వాస్తవానికి కంట్రోల్ చేస్తున్నాయి. మనకు తెలియదు ఆ విషయం, మనకు అర్థం కాదు. తెలియదంటే ప్రాక్టికల్ గా ఫీల్ కాలేము. మీరు ఈవెన్ మన చేతుల్లో, కాళ్ళలో, శరీరం కదలడము అని అంటే కూడా వేద నిర్దేశం, దేవతలే కంట్రోల్ చేస్తారు. మనం ఏది చేయాలన్నా మన యొక్క కర్మ ప్రకారం మనం కంట్రోల్ అవుతాం. ప్రకృతి క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. భగవద్గీత నెక్స్ట్ క్లాస్ లో మోస్ట్లీ శ్లోకం నుంచే స్టార్ట్ చేస్తాం మనం, 3.27 నుంచి. ఓకే, సో దేవతలు బ్రహ్మదేవుని ప్రార్థిస్తున్నారు. అయ్యా, మేము దుఃఖంలో ఉన్నాము, ఈ లోకం అంతా తేజస్సు విహీనం అయిపోయింది, మమ్మల్ని ఒక్కసారి దయ చూసి ఈ ప్రాబ్లం నుంచి, సొల్యూషన్ నుంచి బయటపడేయండి. మా కర్మలన్నీ ఆగిపోయాయి ఈ యొక్క తేజస్ విహీనం వల్ల. ఎందుకంటే దితి గర్భంలో కశ్యపుని వీర్యము ద్వారా తయారైన 2 పిల్లలు, ఆ యొక్క తేజస్సు అందరిని ఇబ్బంది పెడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషపడి మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక్కడి నుంచే మనకి ముఖ్యమైన విషయాలు వస్తూ ఉంటాయి. బ్రహ్మదేవుడు చెప్తారు అంటే, ఇక ఎవరు వీళ్ళు అని చెప్పాలి కదా. బ్రహ్మదేవుడు చెప్పే పాటలు ఏంటంటే, నెక్స్ట్ ఇంత తేజస్ ఏంట్రా బాబు, ఎవరెక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, దేవతల్ని కూడా ఇబ్బంది పెట్టే అంత తేజస్సా, అది కూడా బయటికి రాకముందే అలా ఉంటే, గర్భంలో ఉండి బయటకు వచ్చినాక ఎలా ఉంటది, ఏమన్నా ఊహించగలుగుతామా? వాళ్ళ తేజస్సు ఎవరిని గెలుస్తారా? గెలవరు, కష్టం. బ్రహ్మదేవుడు చెప్తున్నారు వాళ్ళ యొక్క స్టోరీ. ఎవరయ్యా ఆయన, ఏంది అని అడగకముందే అసలు స్టోరీ వినండి. ఏందనుకుంటున్నారు మీరు? అసలు ఈ స్టోరీ వినండి, మీకు తెలుస్తుంది. మీరేమో నన్ను ఇది చేయమంటున్నారు, కాపాడమంటున్నారు, జరిగింది ఏందో ఒక కథ వినండి, అసలు జరుగుతుందని చెప్తాను. నా యొక్క పుత్రులు ఉన్నారు కదా, 4 సనక సనాతన సనందర సనత్ కుమారులు. ఈ 4 పుత్రులు కూడా మీ అందరికంటే ముందు పుట్టిన వాళ్ళు. ఈ దేవతలందరికంటే మనం ఫస్ట్ లో చర్చించాం కదా సృష్టిలో. రుద్రుడు, తర్వాత సనక సనానందులు, ఇలా ఇలా వచ్చేస్తారు. వాళ్ళు మేము సంతానికనము, పిల్లల్లాగానే ఉంటాము అన్నట్టు కదా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి కోరిక కూడలేదు, ఎలాంటి అంటే వాళ్ళు కంప్లీట్ గా శుద్ధి పొందిన వారు. ఆధ్యాత్మిక ఆకాశంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సంపూర్ణ శుద్ధిలో ఉన్నారు, శుద్ధమైన హృదయంతో ఉన్నారు. సో వాళ్ళు ఆకాశం అంతా పర్యటిస్తూ ఉంటారు. అలా పర్యటిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈ ఆధ్యాత్మిక ఆకాశం అంటే స్పిరిచువల్ స్కై అంటాం. ఇప్పుడు మన స్కైలో చుక్కలు ఎలా కనిపిస్తాయి, మనకు కనబడేది వేరు, ఇంకా పైకి పోవాలి, చాలా చాలా పైకి పోవాలి. వైకుంఠాలు ఉంటాయి, పైకి వెళ్ళిన కొద్దీ వైకుంఠాలు ఉంటాయి. ఒకటి కాదు వైకుంఠాలు చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి.
ఈ వైకుంఠాలలో ఆ ఎన్నో వైకుంఠాలు ఉంటాయి. ఒకసారి ఈ వైకుంఠాలలో అందరూ విష్ణు భగవానుడు ఆ యొక్క శుద్ధమైన భక్తులు సేవకులు ఉంటారు. ఇవన్నీ కూడా వైకుంఠాలన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వారందరిచే కూడా నమస్కారానికి అర్హులైనవి, వందనీయమైనవి, మనం ప్రణామము చేయదగినవి, అంత గొప్పవి అన్నమాట. మరి ఇక్కడ వైకుంఠం గురించి వివరణ ఇస్తున్నారు బ్రహ్మదేవుడు. చూడండి, సనక సనానందులు స్వయంగా చూసి జరిగినదంతా దాని ద్వారా తెలుసుకొని బ్రహ్మదేవుడు ఇస్తున్నారు. ఆ బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన జ్ఞానము ద్వారానే మనకి బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో మనము జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. బ్రహ్మ, నారద, వ్యాసముని, తర్వాత సీక్వెన్స్ అంతా కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వరకు ఇస్కాన్ వచ్చేస్తుంది. వైకుంఠము ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వైకుంఠం ఎలా ఉంటుందంటే ఈ రోజు క్లాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. వైకుంఠంలో పురుషులందరూ కూడా భగవంతుని రూపంలో ఉంటారు. భగవంతుడి రూపంలో ఉంటారు. ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగవాంఛ అనేది ఉండదు అక్కడ. ఇక్కడ ఈ ఇంద్రియ భోగవాంఛ ఉండడం వల్లనే ఈ దోపిడీ తత్వం అనేది ఇక్కడ ఉంటుంది. ప్రకృతిని దోపిడీ చేయాలి, నేను బాస్గా ఉండాలి, నేను ఎదగాలి, నేను ఎదగాలి, నేను ఎదగాలి, నేను ఎదగాలి, ఈ దోపిడీ స్థితి ఉంటుంది అన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో. వైకుంఠంలో అలా ఉండదు. మరి కృష్ణ భగవానుడు ఆది పురుషుడు, వేద వేద్యుడు, భగవంతుడు స్వయంగా విరాజిల్లి ఉంటాడు. ఈ వైకుంఠంలో తమో గుణము కాని రజో గుణము కాని ఉండదు. శుద్ధ సత్వములో ఉంటారు. శుద్ధ సత్వంలో ఉంటారు. ఇది వైకుంఠము, అలా ఉంటారు చెప్తున్నారు. వైకుంఠంలో ఎలా ఉంటాయట, చాలా అద్భుతమైన వనాలు ఉంటాయట. ఈ ఎన్నో వనాలు, ఎన్నో చెట్లు ఉంటాయి, అద్భుతమైన ఫల పుష్ప భరితమై ఉంటాయి, అద్భుతమైన పండ్లు ఉంటాయి. వైకుంఠ వాసులకి అక్కడ భార్యలతో కూడి ఉంటారు. అంటే అక్కడ కూడా దంపతులు ఉంటారు. అందరూ కూడా అంటే కొంతమంది స్త్రీ స్వరూపముగా లక్ష్మీ స్వరూపంలో ఉంటారు. లక్ష్మీ స్వరూపంలో అక్కడ ఉంటారు. అంటే భార్యాభర్తలు, అంటే భగవంతుడు విష్ణు భగవానుడి యొక్క సేవకులు ఎలా ఉంటారు, విష్ణు రూపంలో స్వామి రూపంలో ఉంటారు, లక్ష్మీ రూపంలో యొక్క లక్ష్మీదేవి, వీళ్ళందరూ ఉంటారు అనమాట. జంటలు జంటలుగా ఉంటారు. మరి వీళ్ళందరూ చక్కగా ఏం చేస్తారు, ప్రతిరోజు భగవంతుడికి సేవ చేసుకుంటూ చక్కగా భగవంతుని యొక్క అద్భుతమైన గుణములను, కర్మలను నిరంతరము గానము చేస్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ గానము అని అంటే మనము వివరించలేము, అర్థం చేసుకోలేను. అద్భుతంగా ఉంటుంది అని అనుకోవడం తప్ప వాస్తవంగా మనము రుచి చూడలేము అది ఇక్కడ కూర్చొని. ఎందుకంటే మన హృదయం అశుద్ధిగా ఉంది కాబట్టి. అద్భుతమైన మాధవి పుష్పలతాలు ఉంటాయట అక్కడ. హరికథను గానం చేస్తా ఉంటే పావురాలు, కోయిలలు, కొంగలు, చక్రవాకాలు ఇవన్నీ కూడా అసలు అవి అలాగే నిలిచి ఉంటాయట. ఆ యొక్క గానానికి అవి అంటే అప్పుడప్పుడు అదే ఎంత బాగుందని మనం కన్నులు ఎల్ల పెట్టేసి నాలుక ఇలా పెట్టేసి ఇలా చూస్తూ ఉంటాం చూసారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా అంత ఉందని సినిమా చూసినప్పుడు మనకు అలాంటివి జరుగుతుంటాయి కదా, వీళ్ళు అలా చూస్తాయట పక్షులు కూడా. భగవంతుడి మహిమలను అలా చేస్తుంటే వా. ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా కొన్ని అద్భుతమైన లీలలు స్టోరీ చేసినప్పుడు అలా లీనమైపోతాం. అరే ఎంత అద్భుతము కృష్ణుడు, ఇంత అద్భుతమా, ఇంత అద్భుతమైన గుణాలా, అరే నాకు ఒళ్ళు జల్దరిస్తుంది అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అలా వాళ్ళకి ఎప్పుడు కూడా రోమాంచకం అయిపోయి అలా చూస్తాయంట. దివ్య పక్ష జాలాలన్నీ కూడా అసలు వాటి పాటలు ఆపేస్తాట. అరే విష్ణు గాన కథ నడుస్తుంది ఇక్కడ, మన పాటలు ఆపేసేయండి ముందు, అరే అవన్నీ వినాలి, మన పాటలు ఏముంది, ఎప్పుడైనా మన గానాలు ఎప్పుడైనా జరుగుతాయని మనం చేసుకున్నాం తర్వాత వింటూ ఉంటారట. అక్కడ అద్భుతమైన పుష్పాలు ఉంటాయి. మందార, కుందక, చంపక, పున్నాగ, నాగకేసరం, పారిజాత, పకుల, పద్మ, రకరకాల పూల చెట్లు, అద్భుతమైన దివ్యమైన సుగంధములు. ఇక్కడ వాసనలు దాని ముందర తుగదుడుపే. కానీ ఇన్ని పూల పుష్ప మంచి వాసన ఉన్నప్పటికీ తులసి హైయెస్ట్ అట. తులసి మాత్రం తులసి ముందు మాత్రం ఇవన్నీ కూడా తగ్గి ఉంటాయట. ఎందుకంటే తులసికి ఉన్న గొప్పతనం అలాంటిది, తులసి ఆధిక్యత అలాంటిది. తులసి అంటే స్వామికి మహా ఇష్టము. తులసి గొప్పతనము. ఈరోజు సైంటిస్ట్ ఏమంటారు, ఏంటి మన కళ్ళు పూజిస్తారంటారు. కాదు, సైంటిఫిక్ చూసిన ఆరోగ్యమే, కానీ సైంటిఫిక్ సెకండరీ, ప్రైమరీగా భగవంతుడికి ప్రీతికరం కాబట్టి మనకు ప్రీతికరం, దచ్చాలంతే. వైకుంఠవాసులు ఎలా ఉంటారట, వైఢూర్య మరకత కనుక నిర్మితమైన విమానాల్లో ప్రయాణిస్తారట. విమానాలు ఎలా ఉంటాయి, మనకున్నట్టు ఇంజన్లు బుర్ర అరసడాలు ఏమి ఉండవు.
మన ఇంట్లో కూర్చున్నప్పుడు సైలెన్స్ గా ఉంటే ఎలా ఉంటుంది? అలా వైఢూర్యాలతో పొరగబడి మరకతములు కనుక బంగారముతో పిల్లర్స్ కానీ అలా కూర్చోకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. అలా ప్రయాణిస్తారట వాళ్ళు. వారు వారి భార్యతో అలా వెళ్తూ ఉంటారు. కామ వికారం ఉండదట వాళ్ళకి. ఇక్కడ ఉండే చెత్త లక్షణాలు అక్కడ ఉండవు. సేవ ఆనందమే తప్ప అన్యమైనది ఉండదు. మరి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లక్ష్మీ స్వరూపులు. లక్ష్మి అంతటి సౌందర్య స్వరూపులు. వాళ్ళ కాళ్ళకి గజ్జలు ఉంటాయట. ఘల్ 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 వాళ్ళు నడుస్తుంటే ఆ యొక్క అద్భుతమైన ఘల్ ఘల్ అని సౌండ్ వస్తుంటదట. ఆటలు ఆడుతూ ఉంటారట. చేతులలో హస్తంలో ఒక కలువ పుల్ల ఆడుతూ ఉంటారట. కాళ్ళ గజ్జలకి సౌండ్, చేతిలో కలువ పూలు ఉంటాయి, ఇలా ఆడుతూ ఉంటారట. మరి వీళ్ళందరూ కూడా అక్కడ సేవలు చేస్తూ ఉంటారు విష్ణు భగవానుడికి. ఇంకా ముందు వస్తాయి ఏం సేవలు చేస్తారు కూడా. మరి లక్ష్మీదేవి భగవంతుణ్ణి తులసి దళాలతో అర్చిస్తూ ఉంటుంది. స్వామి పాదాల దగ్గర ఎప్పుడు తులసిలు ఉంటాయి. అక్కడ లక్ష్మీదేవి స్వయంగా కృష్ణుడి పాదాల దగ్గర పెడుతుంది. ఇక్కడ మనం విగ్రహ స్వరూపంలో పెడతాం. అదే డిఫరెన్స్. మరి ఆ యొక్క లక్ష్మీదేవి స్వామి వారిని తులసితో అర్చిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారంటే మరి ఈ భౌతిక జనాల గురించి ఇక్కడ. అంటే ఇలాంటి టాపిక్ వచ్చిందంటే వెంటనే ఏం చెప్తున్నారంటే మనకి మన మైత్రేయమని చెప్తున్నట్టు భౌతిక ప్రపంచంలో మాత్రం జనాలు ఎలా ఉంటారట? మూర్ఖులు. ఇలాంటి అద్భుతమైన వైకుంఠ లోకాల గురించి వివరిస్తుంటే వీటిని వినిపించుకోకుండా, వీటి గురించి తెలుసుకోకుండా బుద్ధిని మోహపరుచుకొని బుద్ధిని పక్కన పడేసి ఈ చెత్త చెత్త కథా విషయాలలోనే, ప్రజల్ప విషయాలలోనే సినిమాలని, ఆ చెత్తని ఈ చెత్త అని, లేకపోతే వీడి గురించి వాడి గురించి, వీడిని తిట్టి వాడిని తిట్టి, డబ్బు దశకం పేరు ప్రతిష్ట, ఈ చెత్త వాటి చుట్టే తిరుగుతూ ఉంటారు. వైకుంఠ కథా శ్రవణములను చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. సౌండ్ వినిపించడం లేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ లోకి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మన వాయిస్ కూడా వింటలేరు. వినబడుతుంది కదా? కొన్ని క్షణాలు ఏమైనా వాయిస్ పోయిందా? ప్రభుజీ. ఓకే ఓకే. ఒక ఫోన్ వచ్చింది, దాన్ని సైలెన్స్ లో పెట్టాను. ఓకే. అంటే మరి బ్రహ్మదేవుడికి దగ్గరికి దేవతలు వచ్చారు కదా. దేవతలతోనే ఏమంటున్నాడంటే, దేవతలారా మానవ జన్మ అనేది మహా గొప్పది. చూడండి, దేవతలతో అంటున్నాడు మానవ జన్మ చాలా గొప్పదట. మనం అదృష్టంగా ఫీల్ కావాలి ఈరోజు. ఎందుకు అలాంటి అభిలషిస్తాం? ఎందుకంటే మానవ జన్మలోనే చక్కగా ఈ ధర్మాన్ని పాటించి భగవంతుణ్ణి మనము చక్కగా సేవ చేయలేము. దేవతలలో ఏమవుతుంది అంటే అక్కడ ఉండే సుఖానికి అసలు వాళ్ళకి జ్ఞానం ఉంటుందండి. భగవంతుడు అంతవరకు ఉంటుంది, కానీ ఆ సుఖమత్తులో భగవత్ సేవ, భక్తి, నామ జపము ఇవన్నీ చేయలేరు. అదంతా ఎందుకండి? భూప్రపంచంలోనే కొన్ని డబ్బులు పెరిగినాయి అంటే ఇక్కడ ఉన్న 2 కళ్ళు ఇక్కడికి వస్తాయి. అవునంటారా కదంటారా? ఎంతమందిని చూస్తారు? ఇక్కడ కళ్ళు ఈడుండవు, ఈడ ఉంటాయి పైన. మరి ఇక్కడ ఉండేటోడికి 2 కళ్ళు ఏడుకొస్తే మనము ఇక భౌతిక ప్రపంచంలో ఇలా ఉంటే దేవతలకు ఎలా ఉండాలి? అందుకని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట, దేవతలు మనకు కూడా భౌతిక ప్రపంచంలో పుట్టడానికి చాలా అనుకూలమైన స్థలము. ఎవరైనా ఇదొకటి అర్థం చేసుకుంటే మాయా ప్రభావితుడు కాడు అని చెప్తున్నారు. కాబట్టి అలా ఇప్పటికీ కూడా వైకుంఠ కథా శ్రవణం అనేది చేయకుండా ఉన్నట్లయితే ఇంకా వాడంతా దురదృష్టవంతుడు లేడు అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడి యొక్క మహిమలు శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళు అదృష్టవంతులు. యచ్చ వ్రజన్య నిమిషామృష
భానువృత్యా ధూరే యమ యుపరిన్నః సృహనీయశీలా భర్తుర్మిథస్సు యశసః కథనానురాగ వైక్లవ్య భాష్పకలయా పులకీకృతాంగా. ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా భగవంతుడి యొక్క మహిమలు ఉంటాయి చూసారా, ఆ మహిమలను ఎవరు శ్రవణము చేయడము ద్వారా ఏ మానవుల యొక్క దేహ లక్షణాలు పారవశ్యానికి గురి అవుతాయో అర్థమవుతుంది కదా. ఇప్పుడు భగవంతుడి కథ వింటుంటాం, కథ విన్నప్పుడు వాళ్ళ యొక్క హృదయము కానీ శరీర లక్షణములు కానీ పారవశ్యానికి గురి చెందుతాయో, అలా వింటున్నప్పుడు ఎవరైతే బరువుగా శ్వాసిస్తారో, ఎప్పుడెప్పుడైనా మనము ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ ఏమంటాము, సస్పెన్స్ సినిమాలు చూసినప్పుడు ఇట్లా శ్వాస స్లోగా చేస్తారు సార్, బరువుగా సస్పెన్స్ థ్రిల్లర్. అలా అలా స్వామి వారికి లీలలు వింటున్నప్పుడు కూడా ఇంకేమొస్తుంది, తర్వాత ఇంకేం జరుగుతుంది ఇంకేం జరుగుతుందని బరువులో ప్రేమతో పారవశ్యతో శ్రవణం చేస్తారో, చెమటలు పడుతూ ఉంటారో, వాళ్ళు ధ్యానము తపస్సులు ఇలాంటి కార్యక్రమాలన్నీ పక్కన పడేసినా సరే వైకుంఠం వెళ్ళిపోతారు. అంత శక్తివంతమైనది భగవత్ కథా శ్రవణము అని ఇక్కడ చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ శ్రద్ధ, పారవశ్యము, ప్రేమ, ఇష్టము అనేది చాలా ముఖ్యము. అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే, అరే ఇది నాకు తెలిసిన విషయమే కదా, ఇందులో గొప్ప ఏముంది అనే విధంగా వింటుంటాం మనం సహజంగా కదా. మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ కథ నేను విన్నదే, మనకు పలానా దామోదరుడి కథ అని అనగానే, ఓ దామోదరి కథనా, యశోదమ్మ కొట్టేస్తుంది, చెట్ల నుంచి పడిపోతారు, అదంతా నాకు తెలిసిన స్టోరీలు అనుకుంటాం. అది ఎప్పటికీ కూడా ఉన్నత స్థాయి కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. 50 సార్లు విన్నా దామోదర కథ చెప్తారట ఈరోజు అని అనిపిస్తే, దామోదర కథ అట ఈరోజు అద్భుతం, ఈ చిల్లి కృష్ణుడు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎలా ఏడుస్తాడో, అది వింటూ ఉంటే అసలు తనివి తీరదు, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు, ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు అని అలాంటి ఆనందం పుడపొచ్చాలట, అలాంటి ఆనందం ఉండాలట. వినేటప్పుడు కూడా పారవశ్యం పొందాలట, బరువుగా శ్వాస రావాలట. అలాంటి శ్రవణము ఎవరైతే చేస్తారో ఇక వైకుంఠం పోకుండా ఏముంటారండి, ఆయన స్వామి దగ్గర ఖచ్చితంగా చేరుకుంటారు. అలాంటి వాడు నిజంగా మీరు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు కృష్ణ కథలు 24/7 విన్నారనుకోండి, నిజంగా వినే శక్తి వచ్చింది అనుకోండి, ఇక మీరు ఏమి చేయకుండా ఏం కాదు, ఇక మీరు రెండో కార్యం చేయాల్సిన అవసరం లే, కృష్ణుణ్ణి చేరుకోవడం కన్ఫామ్. మిగిలిన ధ్యానాలు తపస్సులు అవి ఇవి అన్ని పక్కన పడేసేయండి, నో ప్రాబ్లం అని అర్థం. కానీ మనకు చేత కాదు. అయినప్పటికీ మన శ్రవణము ఆ ఉన్న గంటన్నర అర్ధగంట శ్రవణం కూడా అంత అటెన్షన్ గా వినాలి. ఆ అటెన్షన్ శ్రద్ధ అన్నది ఇది అందరికీ కూడా వాంఛితమైనది. ఇది బ్రహ్మాది దేవతలతో సహా, బ్రహ్మదేవతలు సహా ఇది చాలా ముఖ్యమైనది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నాడు ఇక్కడ దేవతలకి. ఇక బ్రహ్మదేవుడే చెప్తుంటే ఇక ఈరోజు ఎవరికి? దేవతలే స్వయంగా బ్రహ్మదేవుడికి వచ్చినప్పుడు చెప్తున్నారు. ఈ రోజు కానీ మన యొక్క జనాలు ఏం చేస్తున్నారు? అదేదో సినిమాలో ఉంది కదా, 1 రూపాయి ఉంటే అమ్మా, ఏ సినిమా, ఏం పాట అండి అది? అమ్మ 1 రూపాయి ఉంటే అమ్మా, ఏంటి ఆ సినిమా? పాడతారు ఎవరన్నా? పాట పాడతారా? ఒక బుక్ ఉంటే పెట్టమ్మా, ఒక ముద్దు ఉంటే ఒక ముద్దు ఉంటే అమ్మా ఇది అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు ఈరోజు మనుషులు? దేవతల దగ్గరికి వెళ్ళి ఈ పాట పాడుతున్నారు. అమ్మ, అయ్యా నాకు ఒక బుక్ అయ్యమ్మా, నాకు 100 రూపాయలు ఇయ్యమ్మా, డబ్బులు ఇయ్యమ్మా, నాకు బంగ్లాలు కట్టాలి, ఇది కట్టాలి, ఇలాంటి కోరికలు కొడుతున్నారు. కానీ దేవతలకి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు? విష్ణు కృష్ణ భగవానుడి కథా శ్రవణం ఎవరు ఇలా భక్తితో సేవ చేస్తారో అలాంటి వాడికి తీరని కోరిక లేదు, పోని దుఃఖం లేదు, వైకుంఠం చేరకపోవడం అనేది జరగదు. ఈ ప్రాథమిక అవగాహన అనేది జనాలకు లేక, భగవద్గీత శ్రవణం యాక్సెస్ చేయలేక భౌతిక ప్రపంచంలో చావు, పుట్టుక, ముసలితనము, ఈ రోగాలనేవే ఘోరమైనవి, వీటి నుంచి బయటపడాలి అనే ప్రయత్నం కనీసము చెయ్యకుండా ఈ తాత్కాలిక సమస్యల కోసమే వెంటపడుతూ ఉన్నారు ఈరోజు జన సమానం. కాబట్టి
మనకి ఇక్కడ బ్రహ్మదేవుడి నుంచి ఆయన తీసుకొని ఆ విధంగా ఏమైందట, సనక సనాతన సనందన సనత్ కుమారులు ఈ వైకుంఠ లోకాలు. ఓకే, ఇంతవరకు ఏం చెప్పారు ఫస్ట్ జనాలు? ఈ శ్రవణం, వైకుంఠనాథుడి యొక్క శ్రవణం యొక్క గొప్పతనం చెప్పారు. ఇక ఇప్పుడు ఏ కథలో ఉన్నారు బ్రహ్మదేవుడు అంటే సనక సనానందులకు సంబంధించిన కథలో ఉన్నారు. సనక సనానందులు ఎవరండి? బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మపుత్రులు. పుత్రుడు, ఈ దేవతల కంటే ముందు పుట్టినవారు. వీళ్ళు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారట, ఆనందము ఆనందము మహానందము, వెళ్తూనే ఉంటారు. విమానంలో వాళ్ళని ఆపగలిగే వాళ్ళు ఆకాశంలో ఎవరు లేరు. అయితే ఒక్కసారి ఏమైంది, వీళ్ళు వెళుతున్నారు, వైకుంఠ ద్వారాల ద్వారా వింటున్నారు. మన వైకుంఠ స్వామి వారు చూస్తుంటాం కదా, 7 ద్వారాలు ఉంటాయి, వైకుంఠంలో కూడా అలాగే ఉంటాయి. 7 ద్వారాలలో ఈ సనక సనానందులు వైకుంఠపురికి 6 ద్వారాలకి ఎంటర్ అయ్యారు. ఎక్కడ కూడా ఎవరు ఆపలే, ఇలా వెళ్ళిపోతున్నారు. మనమైతే అసలు దాని అడ్రస్ కాదు కదా, బయోస్కోప్ టెలిస్కోప్ ఏది కూడా కనబడదు. వాళ్ళు స్వయంగా 6 ఎంటర్ అయిపోయారు. 6వ ద్వారము దాటినాక 7వ ద్వారము 7వ ద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఏమైందంటే జయ విజయులు. నవ వయస్కులు, చాలా యంగ్ లో ఉన్నారట ఇద్దరు. చేతిలో గద పట్టుకొని నిలబడున్నారు, చక్కగా అలంకృతమయ్యి తేజస్సుతో అద్భుతంగా ఉన్నారట ఇద్దరు. మనకు అర్థమైపోయింది ఎవరు వాళ్ళిద్దరు? జయ విజయులు. వాళ్ళే ద్వారపాలకులు. ఎలా ఉన్నాయి? 4 చేతులు నీలి వర్ణములో ఉన్నారు, అరుణ నయనములు, కొంచెం కోపంగా కనిపించారట. ఈ నలుగురు అన్నిట్లలో ఎంటర్ అయ్యారు. 7వ దగ్గర వీళ్ళిద్దరు చూసి కోపంగా ఉన్నారట. మరి సనకాది మునులు, ఇది మరి సనానంద ఋషులు అని అంటే మహా గొప్ప జ్ఞానులు వాస్తవానికి అప్పటి వరకు. మరి అన్ని వచ్చాయి, కానీ 7వ ద్వారంలో లోపలికి అన్నిటిలాగానే లోపలికి పోదామని అనుకున్నారు. కానీ మరి ఆ మునులు అందరికంటే కూడా పెద్దవాళ్ళు. వాస్తవానికి సనక సనానంద ఋషులు అందరికంటే కూడా పెద్దవాళ్ళు. 5 ఏళ్ల పిల్లల వయసులో ఉన్నారట సనక సనానందులు. ఎట్లా ఉంటారు? చిన్న పిల్లలు, బట్టలు ఉండవు. 5 ఏళ్ల పిల్లలకి బట్టలు ఉంటాయి కదా? ఉండవు కదా. వేసుకున్నాం, అది వేరే విషయం. వాళ్ళకి పెద్దగా బట్టలు ఏమి వేసుకోరు, అలా ఉండకుండా ఉంటారట. అయితే మరి వాళ్ళు మహా గొప్ప వాళ్ళు, వాళ్ళ గొప్ప వాళ్ళని నిర్లక్ష్యపరిచి ఆగండి అని దారిని ఆపుతారు. చూసారా, ఇట్లా ద్వారపాలకులు ఇలా 2 కర్రలు ఇలా పట్టుకొని రాజుల కాలంలో ఇద్దరు వచ్చినప్పుడు ఆపుతారు చూసారా, ఎమ్మటి ఆగిపోతారు. అలా ఇద్దరిని ఆపేశారు, సారీ 4గురిని ఆపేశారు. నో ఎంట్రీ, నో ఎంట్రీ, సారీ. అంటే 7వ ద్వారము లోపలికి వెళ్తే విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి ఇద్దరికి స్వయంగా స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అక్కడ బ్రేక్ పడింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాస్తవానికి అలాంటి మునులకి దర్శన ప్రవేశం కలగాలి, కానీ నిరాధరణ అనేది జరగకూడదు. కానీ ద్వారపాలకులు మాత్రము వాళ్ళని ఆపారు. ఇది మనకి ఈ శ్లోకంలో చెప్తున్న భావము. పరమయోగ్యులు వాళ్ళ వైకుంఠం దాకా వచ్చారంటే గుర్తుపెట్టుకోండి, యోగ్యులైన వారే వైకుంఠములో కాలు పెట్టగలుగుతారు ఫస్ట్. వేరే వాళ్ళు అడుగు కూడా, దేవతలు కూడా పోలేరు. అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళగలిగారు అని అంటే వీళ్ళు యోగ్యులు. 6 వెళ్ళారు, 6గురు పంపించారు, 7వ ద్వారం కూడా ఆపారు. వాస్తవానికి ఆపకుండా ఉండాలి లెక్కకైతే, శాస్త్రం ప్రకారం ఇక్కడ మనకు వస్తున్న దాని ప్రకారం. మరి ఆ ద్వారపాలకులు ఆపేశారు. మరి వీళ్ళు ఆల్రెడీ శ్రీహరిని చూడాలి, వైకుంఠంలో లోపల స్వామిని చూడాలి అనే పరమ ఉత్సాహంతో ఉన్నారు. ఉత్సాహం, ఇంకా నెక్స్ట్ గేట్ లో నుంచి వెళ్తాను అనే ఉత్సాహంతో ఉన్ని ఎప్పుడైతే ఆపారో వెంటనే క్రోధం వచ్చేసిందండి. వీళ్ళ నలుగురికి కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది. మమ్మల్ని ఆపేస్తారా? ఈ వైకుంఠంలో అసలు ఎలా ఆపుతారు? అయితే ఈ క్రోధం వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు, జయ విజయులు చెప్పేవి, స్వామివారు ప్రవేశిస్తారు, స్వామివారు మాట్లాడేవి, ఇవి అత్యద్భుతమైన విషయాలు. అంటే ఇప్పుడు మళ్ళీ లోపలికి ఎంటర్ అయితే ఒక కథ అనేది ప్రారంభం లాగా ఉండకుండా ఉంటది. కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తాను. సో రేపు ఫ్రెష్ గా నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క సంభాషణ మనము రేపటి క్లాస్ లో మనం చర్చిద్దాం. ఓకేనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగండి, లేకపోతే మనం రేపు